నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్ ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సార్ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్ల నూతన సంవత్సరం. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మళ్ళీ ఇప్పుడు ఏమి కాంట్రడిక్షన్స్ అవసరం లేదు. ఉగాదికి ఎలాగో ఉంటుంది. ఉంటుంది. బట్ ఎంత మనం మనకి ఉగాది నుంచే మేము 2024 అని రాయం కదా, ఇప్పటి నుంచే రాస్తాం అంటే కాబట్టి. కొంతమంది ఏంటంటే జనవరి నుంచి వాళ్ళు ఒక ప్లానింగ్ ఉంటుందమ్మా. Correct. అందుకని చాలా మంది అడుగుతుంటారు, జనవరి నుంచి కూడా చెప్పండి, ఉగాది నుంచి అలాగో చెప్తారు. Mm. బట్ మాకు న్యూ ఇయర్ మనం సెట్ చేసుకుని జనవరిని సెట్ చేసుకుంటాం కదా అని అడుగుతుంటారు కాబట్టి చెప్పడం. అంతే అంతే. ఇంక 4 months ఉంది డెఫినెట్ గా. అవును. రకరకాల మార్పులు జరిగి ఉన్నాయి. కొన్ని వక్రగతుల నుంచి మెయిన్ గా మనకి ఇక్కడ ఏంటంటే గ్రహాల మార్పులు జరిగాయి కదా. దాని వల్లనే మనం ప్రెడిక్షన్స్ అందించడం జరిగింది. డెఫినెట్ గా ఇది అందరికీ యూస్ఫుల్ గా ఉంటుంది. సో చెప్పండి సార్, 2024వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. చాలా చాలా ఫాస్ట్ గా 2023వ సంవత్సరానికి మనం Yeah. టాటా బై బై చెప్పేస్తున్నాము. Yeah. ఇంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయండి సార్ రోజులు. డేస్ ఆర్ జస్ట్ ఫ్లయింగ్ లైక్ ఎనీథింగ్. Yeah, exactly. సార్ Yeah. 24వ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా అందరూ చూసి ఉన్నారు. సో ఈ 2024 సంవత్సరం అందరికీ చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పకుండా. ద్వాదశ రాశులకి 2024 ఎలాంటి రిజల్ట్స్ ఇస్తోంది సార్? ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కనుక చూసుకుంటే ఇప్పుడు మీకు జనవరి 1వ తేదీ నుంచి గురువు వక్రగతి పోతుందండి. అమ్మా. సో జూపిటర్ వక్రగతి ఎప్పుడైతే పోయి స్ట్రైట్ అవుతున్నాడో ఇతను ఇచ్చే రిజల్ట్ ఏమిటి? ఫస్ట్ జూపిటర్ ఇచ్చే రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుని మిగతా ఎందుకంటే మేజర్ ప్లానెట్స్ మనం చూసుకుంటాము. సో ఈ జూపిటర్ పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు ఫస్ట్. ఇంతకాలము ఉన్నటువంటి కంగారు, ఏం జరుగుతుందో ఏంటో, ఏదో అయిపోతుందేమో, ఏదో అవ్వనుందేమో అనేటువంటి భయాన్ని పూర్తిగా తొలగిస్తాడు అందరికి ద్వాదశ రాశులకి. ఓన్లీ మేషం వారికి. ఓన్లీ మేషం. మేషం గురించి మాట్లాడుకుంటున్నాను. ఓకే సార్. ఎందుకంటే ఇన్ని రోజులు మేషంలో రాహు ఉన్నాడండి. సహజంగా మేషంలో కానీ వృశ్చికంలో కానీ రాహు ఉంటే సర్పదోషం కింద చెప్తారు. దీని ఏంటంటే గోచారంలో వచ్చినటువంటి సర్పదోషంగా చెప్తారు. దానివల్ల ఏంటి, అలర్ట్గా ఉండాలి, అమ్మో ఏమవుతుంది ఏంటో అనే దీని నుంచి ఇప్పుడు బయటపడేస్తాడు. ఎందుకు? రాహు జరిగిపోయాడు. ఇప్పుడు రాహు జరిగిపోయినందుకు కాదు, ఇక్కడ గురువు మళ్ళీ వచ్చి చేరి వక్రగతిలో ఉన్నాడు ఇంతకాలం. ఇప్పుడు జనవరి నుంచి స్ట్రైట్ అవుతాడు. ఎప్పుడైతే స్ట్రైట్ అయ్యాడో ఇది కేవలం వీళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ ఒకటే కాకుండా సంతాన సంబంధించినటువంటి విషయంలో కూడా అభివృద్ధిస్తాడు. అంటే సంతానం కలగలేదు అనుకోండి, ఇక్కడ నుంచి కలిగే ఛాన్సెస్ పెరుగుతాయి ఒకటి. రెండవది, ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. బికాజ్ ఆఫ్ 5th హౌస్ ఈజ్ ఆలోచనలు కాబట్టి ఫ్రూట్ఫుల్ అవుతాయి ఆలోచనలు. అంటే వీళ్ళు ఏదైతే ఆలోచనలు చేస్తుంటారో ఆ ఆలోచనలన్నీ కూడా చక్కగా సక్సెస్ అవుతూ ఉంటాయి. స్నేహితులు పెరుగుతారు ఈ టైంలో. పంచమం అనేది స్నేహితులు. ఓకే. అట్లా అదేవిధంగా రాజకీయ నాయకులకు కూడా రాజకీయంగా గుర్తింపు వస్తుంది మేషంలో ఉన్నటువంటి వారికి. అలాగే దీంతో పాటు ఇక్కడ 5th హౌస్ని, 7th హౌస్ని, 9th హౌస్ని మూడింటిని కనెక్టివిటీ ఉంటుంది ఇది. అందుకని ఏమిటి, 7th హౌస్ సిగ్నిఫైస్ వివాహము. సో వివాహ సంబంధాలు కూడా వీళ్ళు జనవరి నుంచి కరెక్ట్గా ఒక 5 నెలల పాటు, మే వరకు, ఎందుకంటే మే వరకే ఇక్కడ ఉంటాడు. మే దాటితే మనకి ఎంటర్ అయ్యేది ఎందులోకి ఎంటర్ అవుతాడు అంటే వృషభంలోకి ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే వృషభంలోకి ఎంటర్ అవుతాడో ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ ఎక్స్టెన్షన్స్, ఫైనాన్షియల్ గ్రోత్స్ ఇవి ఇక్కడ ఇస్తాడు. ఇక్కడ ఎట్లాంటి ఫైనాన్స్ వస్తుంది? ఇది 6వ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్లీ లోన్స్ రావడానికి మే తర్వాత నుంచి. అదేవిధంగా ఉద్యోగ అభివృద్ధి, ఎందుకంటే అక్కడ ఉన్న గురువు 10వ స్థానాన్ని చూస్తాడు. సో ఉద్యోగ అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ఉద్యోగాభివృద్ధి అండ్ ఇన్సూరెన్సెస్ మూలంగా ధనయోగం కూడా ఉంటుంది. ఎందుకంటే 8వ స్థానాన్ని చూస్తాడు గురువు. కాబట్టి ఈ యొక్క గురువు వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి. మరి ఈ గురువు వల్ల ఏదో ఒక కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది కదండి. అంటే ఒకటి, ఒక్కొక్కసారి మనము కొన్నిసార్లు బ్యాంక్స్లో చేసే చిన్న చిన్న తప్పిదాల ద్వారా బ్యాంక్స్లో కొన్ని అవకతవకలు ఉంటుంటాయి. ఇటువంటి విషయాల్లో ఈ యొక్క జూపిటర్ సంబంధించిన విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శని, వీళ్ళకి శని కనుక చూసుకుంటే మేషరాశి వారికి లాభస్థానంలో శని సంచారం జరుగుతుంది. అయితే లాభ శని ఆల్వేస్ గుడ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంతసేపు చాలా మంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం మేషం వారికి లాభ శని అని మాట్లాడుకుంటే మీనం వచ్చేసరికి అమ్మో ఎల్నాడు శని అండి, మకరంలో కూడా ఎల్నాడు శని ఉంది, కుంభంలో ఎల్నాడు శని ఉంది మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఛాలెంజింగ్గా చెప్పగలను, ఎల్నాడు శని ఉన్న వాళ్ళందరూ వస్తే బాబు మీకు ఎల్నాడు శని పని చేయట్లేదని చెప్పగలను. పని చేయట్లేదా?
కొంతమందికి చెప్తా, ఎందుకు చెప్తా చూడండి. బాబు నీకు ఏలినాడ్సిన బాగా పనిచేస్తుంది, ఒక 500 జాతకాలు తీసుకుందాం, 500 మందిని కూర్చోబెడితే తీసుకుంటే పర్ఫెక్ట్ జాతకాలు తీసుకుంటే బాబు నీకు ఏలినాడ్సిన ఉంది కానీ లాభం ఉందని చెప్పొచ్చు, నీకు ఏలినాడ్సిన లేదు కానీ ఇబ్బంది పడుతున్నావు అని చెప్పొచ్చు. అదేమిటి సార్ ఎలా? అదే ఎందుకంటే కర్మకారకుడు ఎప్పుడు కూడా ఏలినాడ్సిన్లోనే ఇబ్బంది ఇవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఏలినాడ్సిన్లోనే పిఎంగా ఉన్నారు, మరి అదేంటి మరి కూర్చోవాలి, యోగం కదా అది. నేనేమంటానంటే ఏలినాటి శని వచ్చిందని కాదు, అక్కడ ఏలినాటి శనిలో లాభం ఇచ్చే కారకత్వాలు కొన్ని ఉంటాయి. ఏలినాటి శని లేకపోయినా ఏలినాటి శని లాగా పనిచేసే ప్లానటరీ కాంబినేషన్స్ వాళ్ళకి అలా ఉంటాయి. అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉండే గ్రహాలు ఏలినాటి శనిలోనే యాక్టివ్ అయ్యే ఉంటాయి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కొన్ని లక్షల మంది చేస్తుంటారు, వాళ్ళకి అర్థం కాక ఏమిటి ఏలినాటి శని నాకు బాగుంది ఏంటంటే. అందుకని నేనేమంటానంటే మీరు ఏలినాటి శని ఉందా ఏలినాటి శని లేదా అని కాదు, మీ జన్మజాతకంలో ఉన్న శని ఏలినాటి శని అంటే ఏలినాటి శని ఇప్పుడున్న శని, లేకపోతే మీ జన్మజాతకంలో ఉన్న యోగాలు అవయోగాలు అవి ఇప్పుడు తిరుగుతున్న శనితో లింకప్ పెట్టుకుంటాయి. ఇది ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, ఇది సో శని సహజంగా లాభంలో ఉంటే సహజంగా ఉండే ప్రొడిక్షన్ ఏమిటి అంటే అన్ని విధాల సక్సెస్ ఇస్తాడు. సహజంగా పాపగ్రహాలు ఏంటంటే 3లో ఉన్న 6లో ఉన్న, అదేవిధంగా 11లో ఉన్న 10లో ఉన్న, దశమ స్థానంలో ఉన్న క్రూర గ్రహాలు పాపగ్రహాలు అంటారు. అంటే రవి, కుజ, శని, రాహు, కేతు వీళ్ళందరూ కూడా 11th హౌస్ ఈజ్ గుడ్. వీళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఉంటుందని అర్థం. శని శ్రమకారకుడు కదా, కష్టానికి ప్రతిఫలం ఈజ్ 11th హౌస్. సో శని మంచి ఫలితాలు ఇస్తున్నాడు మేషరాశి వారికి. ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహువు పర్టికులర్గా 12వ స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చే రిజల్ట్ ఏంటంటే విదేశాల కోసం మనం ట్రై చేస్తూ ఉంటాం. ఏమంటే నేను విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, అయ్యో ఎలాగా అనుకునే కంగారు అక్కర్లేదు. ఖచ్చితంగా విదేశ యోగాన్ని రాహు ఇస్తున్నాడు ఇక్కడ మీకు. అంటే ఏంటి విదేశాలకు వెళ్ళడానికి ఫైన్. కానీ 6లో కేతు ఉన్నాడు కదా, సహజంగా ఏంటి పాపగ్రహాలు 6లో ఉంటుంది మంచిది అన్నాం కదా, కానీ కేతువుకి సహజంగా పాపగ్రహానికి ఒక లక్షణం కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి కొంచెం కోపిష్టి అనుకోండి, ఆయనకు ఆ టాలెంట్ ఉన్న ఆ కోపం అనే స్వభావం కనబడుతూ ఉంటుంది. పక్కనున్న కొలిక్ మీద కోపం చూపిస్తాడు, ఇంట్లో అమ్మనాన్ని చూపించవచ్చు, భార్య భర్త అయితే భర్త మీద చూపిస్తుంటారు వాళ్ళు. ఆ సహజ స్వభావం అనేది ఒకటి ఉంటుంది కదా కేతుకి. ఈ మేషరాశికి డైలీ లైఫ్లో వెళ్ళి కూర్చున్నాడు కేతు. సో కేతు ఎప్పుడైతే డైలీ లైఫ్లో వెళ్ళి కూర్చున్నాడో డైలీ లైఫ్లో ఏదో ఒక ఆటంకం వీళ్ళకి వస్తూ ఉంటుంది, ఎంత 6th హౌస్ కేతు ఉన్నా కూడా. అందుకని వీళ్ళు ఇక్కడ ఏం చేయాలి అంటే వీళ్ళ డైలీ లైఫ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి గణపతిని ఆరాధించుకుంటే సరిపోతుంది. ఒక్కసారి ఏం కంగారు పడకుండా జస్ట్ గణపతిని ఆరాధించుకొని, ఇంకా వీలైతే మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుల దగ్గరికి వెళ్ళి గ్రాసము తినిపించడము, నవగ్రహ ఆలయాలు ఉన్నట్లయితే అక్కడ చక్కగా కేతు గ్రహం దగ్గర దీపారాధన చేయడం, అందులో ముఖ్యంగా గుళిక కాలంలో దీపారాధన చేయడం చేసినట్లయితే డైలీ లైఫ్లో ఉండే ఆటంకాలు తగ్గుతాయి కేతు వల్ల. సో మనకేంటంటే మనం నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ శుక్రుడు గురించి, బుధుడు గురించి, మెర్కురీ ఇవేంటి ఈ సంవత్సరంలో మొత్తం రౌండ్ వేసేస్తాయి నెక్స్ట్ జనవరి కల్లా. అందుకని ఏంటి వీటిని తీసుకోం. మేజర్ ప్లానెట్స్ మనం ఉగాదికి చెప్పుకున్నా, సంవత్సర ఫలితాల్లో ఇది చెప్పుకున్నా ఇది తీసుకోండి. అందుకని మేషం వారు డైలీ లైఫ్లో ఈ ప్లానింగ్ తీసుకోవాలి. కష్టానికి ఫలితం వస్తుందని ఉంటుంది. మే వరకు ఈ ఫలితాలు ఉన్నాయి. మరలా ఇక్కడ వీళ్ళకి జూన్ తర్వాత శని వక్రిస్తాడు. శని వక్రించడం అంటే వెనక్కి వెళ్ళడం. వెనక్కి అంటే మకరం వైపు తన ప్రయాణం సాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు జరిగేవి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే అట్లాంటప్పుడు ఒక్కొక్కసారి పాత కంపెనీస్ లో కొన్ని చేస్తుంటారు చూసారా, అట్లాంటి వాటికి వెళ్ళి మళ్ళీ చేస్తారు. ఏది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ మధ్యలో ఈ 5 months లో అటువంటి ఫలితాలు వస్తాయి. మంచిగా. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే వీళ్ళకి కలిగేటువంటి ఫలితాల్లో ఆల్మోస్ట్ 2 మేజర్ ప్లానెట్స్ బాగున్నాయి కాబట్టి కొంచెం కేతు 6th హౌస్లో ఉండి తన సహజ కారకత్వాన్ని ఇస్తున్నాడు కాబట్టి, అది కూడా 6th హౌస్ భూతత్వ రాశి అయింది కాబట్టి మీరు ఎవరికైనా అప్పులు లోన్ రూపంలో అంటే భూమి మీద అప్పులు తీసుకున్నా, ఎవరికైనా భూమిని తీసుకొని మనం అప్పిస్తున్నా జాగ్రత్తగా ఉండాలి. 6th హౌస్ ఈజ్ డెబిట్స్, క్రెడిట్స్ కారక స్థానంగా. ఇవి చూసుకుంటే వీళ్ళకి సహజంగానే సూర్య భగవానుడి ఆరాధన అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అద్భుతం సార్. ఓవరాల్ గా ఈ ఇయర్ ఎంత పర్సెంట్ బాగుంటుందంటే ఏం చెప్తారు సార్ మేషరాశి వారికి? నేను చెప్పేది ఒకటేనమ్మా, గోచార ఫలితాలను బేరేజ్ వేసుకుంటే జన్మజాతక ఫలితాలు వాళ్ళకి పర్సనల్ గా పుట్టే వేరే ఉంటాయి. వీళ్ళకి వేసుకుంటే వీళ్ళకి ఆల్మోస్ట్ 60 to 70% మాత్రం బాగుంటుంది. చక్కటి ఇయర్. అయితే ఇక్కడ ఏంటంటే మనం
ఈ గ్రహం ఏమిస్తుంది, ఏం చేయాలి? ఇది ఇప్పుడు ఏంటంటే గోచారం అంటే ఏంటంటే బయట ఉన్న కాలం ఎలా ఉంది అని అలా నడుచుకోవాలి. ఇప్పుడు బయట చలిగా ఉందమ్మా, ఇప్పుడు చలికాలం మీరు చూస్తున్నారు 6 o'clock కూడా గడ్డ కట్టేసిన చలి ఉంది. మనం ఏం చేస్తాం, కాలం ఇలా ఉందని స్వెటర్ వేసుకుని వెళ్తాం. అంతేగాని బనీన్ వేసుకుని వెళ్ళం కదా. సింపుల్ లాజిక్. కాలం ఇలా ఉంది కాబట్టి నువ్వు ఇలా ఉండు. నీకు విదేశీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి నువ్వు విదేశాలకు వెళ్ళు. డైలీ లైఫ్లో ఆటంకాలు ఉన్నాయి కూడా గణపతికి వెళ్ళు. నీకు వివాహ యోగం ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు నువ్వు ట్రై చేసుకో. ఇంతకుముందు ఎప్పుడో ట్రై చేశాను, 3 ఏళ్ళ నుంచి ట్రై చేసుకుని నాకు విసుగు పుట్టింది, నేను ఈ సంవత్సరం ట్రై చేయనంటే అట్లా. మార్కెట్ మనకు వీధుల్లో మార్కెట్ పెడుతుంటారు ఆదివారం సోమవారం. ఆదివారం మార్కెట్ పెడుతుందని మనకు జ్ఞానం ఉన్నప్పుడు పోయి తెచ్చుకోవాలి. లేదు నేను వారం అంతకుముందు 6 రోజులు వెళ్ళాను, లేదు వాళ్ళు నేను వెళ్ళను అంటే పెట్టిందే ఈ రోజు. చక్కగా ప్రిడిక్షన్స్ అందించే అందుకోసం మాత్రమే మీకు దిశానిర్దేశం చేయటం, చక్కగా మీరు ఎలా మలుచుకున్నారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. ఆ గణపతి దయతో ఖచ్చితంగా మేషరాశి వారికి ఈ ఇయర్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. సార్ మేషరాశి గురించి ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు, ప్రిడిక్షన్స్ అందించున్నారు. 2024వ సంవత్సరం మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, తెలియజేస్తారా? ఫస్ట్ వృషభ రాశి వారికి మే మాసం వరకు కూడా, జనవరి నుంచి మే మాసం వరకు 12వ స్థానంలో గురువు యొక్క సంచారం, 11లో రాహు, పంచమ కేతువు, దశమ శని సంచరిస్తున్నారు. అంటే మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం కాబట్టి మేజర్గా మనం గురువు నుంచి ప్రారంభించినట్లయితే 12లో ఉన్న గురువు పర్టికులర్గా ఎప్పుడైనా సరే వృషభం వారికి 12th హౌస్లో జూపిటర్ ఉన్నాడు అంటే ఇక్కడ దేనికి అది పాజిటివ్ ఇస్తాడో, దేనికి అది నెగిటివ్గా చూస్తాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి పాజిటివ్ కలిగేటువంటిది గృహయోగం మీద పాజిటివ్ ఉంటుంది. అంటే వృషభం వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా గృహప్రవేశం ఉంటుంది. గృహం కొనుగోలు చేయడం కానీ, గృహ ప్రవేశాలు చేయడం కానీ. ఎందుకు అంటే ఇక్కడ ఉండే గురువు 4th హౌస్ని చూస్తాడు, ఈ స్థానాన్ని చూస్తాడు ఖచ్చితంగా. అందుకని గృహయోగాన్ని ఇస్తాడు అక్కడ, అందులో ఎటువంటి డౌట్ లేదు. అట్లాగే ఈ వృషభం వారికి ఈ గురువు ఇక్కడ ఉండి దేన్ని వీక్షిస్తాడు అంటే 8th హౌస్ను కూడా వీక్షిస్తాడు. సో 8th హౌస్ మ్యాటర్స్ మే వరకు కూడా 8th హౌస్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏమిటి అంటే మనకి ఇన్సూరెన్సెస్ మూలంగా ఫలితాలు రావడం, ఏదైనా రీసెర్చెస్ మూలంగా ఫలితాలు రావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అయితే మే వరకు మనకి ఎప్పుడైతే జనవరి నుంచి 10th హౌస్లో శాటర్న్ నుండి గురువు 12th హౌస్లో ఉన్నప్పుడు ఇక్కడ కలిగే ఫలితాలు ఏమిటి అంటే వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పని మీద ఒత్తిడి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎంతైనా శని కదా, శని తన సహజ స్వభావం ఏమిటంటే వర్క్ ఇవ్వడం. కానీ ఆ కుంభరాశిలో ఉన్నటువంటిది ఏమిటి అంటే వీళ్ళు గ్రోత్ కోసం, అంటే చేస్తున్నటువంటి జాబ్లో కానీ ప్రొఫెషన్లో కానీ పోరాటం ఎక్కువగా ఉంటుంది గ్రోత్ కోసం. దీన్ని ఎలాగైనా పెంచాలి, ఈ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వృషభం వారికైనా చూసుకున్నట్లయితే. అయితే ఎప్పుడైతే ఇది రాశిలోకి వస్తుందో, జూపిటర్ మే మాసం నుంచి రాశిలోకి వస్తుంది, అప్పటి నుంచి మాత్రం వీళ్ళకి ఏమిటి అంటే ఇప్పుడు ఇంతకాలము ఈ మే వరకు 12లో ఉన్న గురువు పంచమంలో కేతు ఉన్నాడని చెప్పుకున్నాం కదా. పంచమ కేతువు ఏమిటి అంటే సర్వసాధారణంగా ముఖ్యంగా షేర్ మార్కెటింగ్లో ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్ జోలికి వెళ్ళకపోవడం మంచిది, ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే ఒక యుక్త వయసులో ఉంటారు, లవ్ అఫైర్స్లో పడడం జరుగుతుంది పంచమకేతువు ఉన్నప్పుడు సర్వసాధారణంగా. అన్నిసార్లు పంచమకేతువు జరగదు. బుధరాశిలో ఉన్న పంచమకేతువు అక్కడుండే నక్షత్రాల సంచారాన్ని బట్టి, అక్కడుండే నక్షత్రాలను బేస్ చేసుకుంటే కనుక అనవసరంగా ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు అసలు లవ్, ఇంట్లో వాళ్ళు అంటారు ఇదేంటి నువ్వు మొన్నటిదాకా ఫ్రెండ్ అన్నావు, అది ఇప్పుడు లవ్ ఏంటి అంటే ఏమో నాకు అలా కలిగింది అంటారు. ఇది ఎక్కడ గొడవరా బాబు అన్నట్టు అంటే అఫైర్స్ని ఇస్తూ ఉంటాడు ఇక్కడ. అట్లాగే వృషభం వారికి మీరు కనుక గమనించినట్లయితే ఈ కేతు పంచమంలో ఉన్నంతకాలం రాజకీయ వ్యతిరేకత ఉంటుంది. అంటే రాజకీయంలో వీళ్ళు ఇంతకుముందు అనర్గళంగా మాట్లాడినటువంటి ఇది కూడా తగ్గుతుంది. బికాజ్ ఆఫ్ పంచమ స్థానంలో ఉన్నాడు. పంచమ స్థానంలో రాజకీయ నాయకులకి ఏం చేస్తారంటే అంతకుముందు అంతా టూటని మాట్లాడిన వాళ్ళు కూడా సైలెంట్ అవుతుంటారు. బికాజ్ ఆఫ్ ఆలోచన స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు. అందుకనేమిటి థింకింగ్ ఎక్కువైపోతుంది మాట కంటే కూడా. అంటే నేను ఇలా థింక్ చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా చేయాలి. ఎందుకంటే కేతు వచ్చి కూర్చున్నాడు కదా, నేను ఎక్కడ కరెక్ట్ చేస్తున్నాను, ఎక్కడ కరెక్ట్ చేయట్లేదు అనేది సూక్ష్మ బుద్ధిని ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. 1.5 year ఉంటుంది. 1.5 year ఉంటుంది. 1.5 year ఉంటుంది. అయితే ఇక్కడ ఈ పంచమకేతువు ఒక్కొక్కసారి డిఫరెంట్ గా చేస్తుంటారు చూసారా. ఎప్పుడైనా ఇప్పుడు చూడండి, మామూలుగా రెగ్యులర్ వర్క్స్ కాకుండా ఇప్పుడు డిఫరెంట్ గా థింక్ చేసి ఇన్నోవేటివ్ గా చేయాలి. ఇన్నోవేటివ్ వాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ ఎలా అంటే అదేమిటో దాని ఫలితాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి, కేతు అంటే చిత్ర విచిత్రం, ఇన్నోవేటివ్ అంతా చిత్ర విచిత్రంగా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్స్ ఎప్పుడు ఉండవు. చిత్ర విచిత్రంగా చేసేటువంటి వాళ్ళకి ఈజ్ గుడ్. ఇది అర్థం చేసుకోండి. అది ఇంకా మనం దాన్ని కనుక వెళ్తే అద్భుతంగా ఉండదు వృషభం వారికి.
అట్లాగే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సంతానం అంటే మొట్టమొదటి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. అందరికీ కాదు. ఎందుకంటే పంచమంలో రాహు ఉన్నా కేతు ఉన్నా కొంత పర్లేదు, కానీ రాహు ఉంటే ఇంకా ప్రమాదం. కేతు ఉంటే ఏం చేస్తుందంటే ఒక్కోసారి వీళ్ళకి ప్రెగ్నెన్సీ అయినా తెలియదు, అవ్వలేదు అనుకుంటారు, తెలిస్తే ప్రెగ్నెన్సీ అవుద్ది. ఇక అంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది పరిస్థితి. చిత్ర విచిత్ర గ్రహాలు కదా ఇవన్నీ. చిత్ర విచిత్ర గ్రహాలు కాబట్టి. అండ్ అట్లాగే పిల్లలు కొంచెం చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం పంచమంలో కేతు ఉన్నప్పుడు వీళ్ళకి అర్థం కాదు, ఏమిటి ఇంతవరకు ఇన్ని రోజులు ఇలా ఉన్నాడు, ఇప్పుడు ఇలా మొండిగా వేస్తున్నాడు ఏంటి. ఇది ఎప్పటి వరకు ఓన్లీ గురువు రాశిలోకి వచ్చేంత వరకే. ఎప్పుడైతే గురువు రాశిలో ఎంటర్ అయ్యాడో ఆయన కేతువుని చూస్తాడు, కంట్రోల్ చేస్తాడు. కేతువుని గురువు కంట్రోల్ చేయగలుగుతాడు. కాకపోతే ఈ వృషభ రాశిలోకి ఎప్పుడైతే గురువు వస్తాడో ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాల్లో మనం చూడండి కొన్ని కేసెస్లో చూస్తుంటాం. ఏమంటే అసలు 35 వచ్చేసాయి, 40 వచ్చేసాయి, వివాహం అవ్వట్లేదు, ఇది ఇంకా అవ్వదు అని డిసైడ్ అయ్యామనుకుంటారు చూసారా. ఈ మే నుంచి ఆ గురువు అక్కడి నుంచి కదిలేంత వరకు కూడా లోపల ఖచ్చితంగా వివాహం ఇచ్చి తీరుతాడు. అక్కడ 1 year ఉంటాడు. అన్నిటికీ అలా అవ్వదు. మళ్ళీ మీరు అనుకోవచ్చు అన్ని రాసుల వారికి రాశిలో గురువు వస్తే వివాహం అందరికి అలా కుదరదు, ఓన్లీ వృషభానికి కుదురుతుంది. ఎందుకంటే చంద్రుడు వచ్చి కూర్చున్నాడు అంటే ఏంటి, ప్రయత్న కారకుడు, డిజైర్స్ కారకుడు వీళ్ళ రాశిలో ఉంటాడు ఆల్రెడీ రెగ్యులర్గా. ఎప్పుడు ఆ డిజైర్స్ కారకుడు దగ్గరికి సక్సెస్ఫుల్ కారకుడు 11th లార్డ్ వీళ్ళకి వృషభం వారికి. ఈ లార్డ్షిప్ కూడా చూసుకోవాలి మనం. అసలు ఇతను ఎవరు, ఈయన ఎక్కడొచ్చి కూర్చున్నాడు, ఈయన వచ్చి శుక్రరాశిలో వచ్చి కూర్చున్నాడు. వృషభ రాశి శుక్రరాశిలో కూర్చున్న వ్యక్తి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలి, పెళ్లి అవ్వాలి, పెళ్లి, కుటుంబాభివృద్ధి, న్యాచురల్ సెకండ్ హౌస్ కాబట్టి కుటుంబాభివృద్ధి. మరి లగ్జరీస్ కూడా ఉంటాయి, ఉండవని కాదు. అయితే ఇక్కడ ఏంటంటే నేను మీకు ఇందాకే చెప్పాను కదా, ఇదంతా మే లోపలే ఆల్రెడీ ఒక కారు గృహం కొనేసుకుంటారని, గృహప్రవేశం చేస్తారు. ఎందుకంటే 12లో ఉన్న గురువు ఇస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే 12లో ఉన్నాడని గురుబలం లేదనుకుంటారు. కాదు, దేనికి గురుబలం ఉంది దేనికి లేదు తెలుసుకోవాలి. 12లో ఉన్నప్పుడు 4కి గురుబలం ఇస్తాడు, అష్టమానికి గురుబలం ఇస్తాడు, 6కు గురుబలం ఇస్తాడు. అంటే లోన్స్ వస్తాయి, గృహం కట్టుకుంటారు, ఇన్సూరెన్సెస్ కవరేజ్ ఉంటుంది. ఎప్పుడైతే రాశిలోకి వచ్చేసాడో పంచమంలో ఉన్న కేతువుని కంట్రోల్ చేస్తాడు. అంటే సంతానం గురించి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఒక ఊరట, రాజకీయంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఊరట. మే తర్వాత వివాహం అవ్వదేమో, ఇంకా మొత్తం చేతులు తీసిన వాళ్ళు అయ్యో అయిపోయింది ఏంటని ఆశ్చర్యపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లాగే దశమ శని గురించి మనం చెప్పుకున్నాం. కొంచెం వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, పని ఎక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది. లాభరాహు కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా లాభంలో ఉండే రాహు ఏం చేస్తాడంటే ఇక్కడ పర్టికులర్గా ఏది చేసైనా సరే సక్సెస్ అయిపోవాలనే ధైర్యాన్ని ఇస్తాడు. ఒక్కోసారి మనం చూడండి, కొంతమంది మనం చూస్తున్నాం, అబ్బా వాడు ఏదో చేసి తెచ్చేస్తాడబ్బా అంటాం, ఏదో మాట్లాడి తెచ్చేస్తాడు అంటే తిమ్మిని బిమ్మిని చేసినా సక్సెస్ అయిపోతారు వీళ్ళు. సక్సెస్ అవుతారు. అది ఉంది ఇక్కడ. ఎందుకంటే రాహు ఈజ్ ది కాలానికి కారకుడు. అంటే ఈ కాలాన్ని అర్థం చేసుకొని సక్సెస్ చేసుకుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు రాహు 11th లో ఉంటే ఎందుకు వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు అంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి, కాలం ఏంటి, ఇక్కడ ఏం మాట్లాడితే పని అవుతుంది, ఇది తెలుపుతాడు అక్కడ రాహు సింపుల్ గా. అట్లా అన్నమాట. ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్ ఓవరాల్ గా ఈ ఇయర్ మొత్తం వీళ్ళకి ఆరోగ్య విషయం కనుక చూసుకున్నట్లయితే పంచమ కేతువు కాబట్టి సర్వసాధారణంగా బుధరాశుల్లో ఉండే కేతువు ఏం చేస్తారంటే ఎవరికైనా నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కొంచెం చూసుకోవాలి. స్కిన్ డిజీజెస్ ఉంటాయి కొంతమంది, వాళ్ళకు కొంచెం పెరుగుతాయి. లేదా పొత్తి కడుపు, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్ అది, బట్ 5th హౌస్లో ఉన్న కేతు కాబట్టి దానికి కొంచెం ఇట్లాంటివి తప్ప పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు. ఎవరి ఆరాధన విశేషంగా చేసుకుంటే ఈ ఇయర్ సాఫీగా? మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే ఇక్కడ కేతు పంచమంలో ఉన్నప్పుడు సహజంగానే పంచమ స్థానం అనేది ఉపాసనా స్థానం. ఎవరి గురువుల దగ్గరైనా సరే మన బీజాక్షరాలతో ఉన్నటువంటి మంత్రం తీసుకొని చేయడం ఒకటి. రెండవది ఏమిటి అంటే కేతు ఉండేటువంటి క్షేత్రాలు. అయితే వీళ్ళకంటే ఇంకా మకరం వారికి వెళ్తే ఇంకా మంచిది, బట్ వీళ్ళు కూడా వెళ్ళొచ్చు. కేతు ఉండే క్షేత్రాలు కదా, గణపతి క్షేత్రాలు అంటే కాణిపాకము, కాళహస్తి, రాహుకేతువులు మీరు అన్నట్టుగా కేతు పరంగా తీసుకుంటే గనక వీటికి గనక వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఇంట్లో నిత్యము కూడా ఉదయం నిద్రలేచిన వెంటనే కేతు స్మరణతో అండ్ గణపతి స్మరణతో నిద్రలేపిస్తే మంచిది. అద్భుతం సార్. ఓవరాల్ గా చెప్పండి సార్, ఎంత పర్సెంటేజ్ బాగుంది వృషభ రాశి వారికి 2024వ సంవత్సరం? ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ ఏంటంటే ఏ విషయాల్లో బాగుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును, ఇంచుమించు అన్ని బాగున్నాయనే చెప్పారు మీరు. అన్ని అంటే ఒకటి ఏ విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే ఫ్రెండ్స్, లవ్ రిలేటెడ్ మ్యాటర్స్ లో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. షేర్ మార్కెట్ అది ఒకటి తప్పితే మిగతా అన్ని కూడా బాగానే ఉన్నాయి. పర్సెంటేజ్ వైజ్ చెప్పండి సార్, ఎంత పర్సెంటేజ్ వైజ్ కూడా 60 to 70% బాగుంది.
అద్భుతంగా మీ ప్రిడిక్షన్స్ ని అందించారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మిథున రాశి గురించి మాట్లాడుకుందాం. సార్ రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు సార్. మిథున రాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? మిథున్ రాశి అంటేనే నడిచే వికీపీడియాగా చెప్తుంటాను ఎప్పుడు. అవును, మీరు ఆల్రెడీ ఒకసారి చెప్పారు. అయితే మిథునం వారికి గురువు 11th హౌస్ మే వరకు, ఆఫ్టర్ మే 12th హౌస్లోకి వస్తాడు. అండ్ అలాగే శని భగవానుడు 9th హౌస్లో సంచరిస్తున్నాడు. 4th లో కేతు, 4వ కేతు, రాహు దశమంలో. ఎందుకు ఈ 4 గ్రహాలు అంటే మేజర్ ప్లానెట్స్, సంవత్సర ఫలితాలు కాబట్టి. మిగతా అన్ని వస్తుంటే ఎవ్రీ మంత్ మనం చెప్పుకుంటాం ఎట్లాగో. ఈ మిథునానికి సర్వసాధారణంగా ఈ జూపిటర్ ఎప్పుడైతే మనకు 11th హౌస్లో ఉంటాడో ఈయన ఇచ్చే రిజల్ట్ ఏమిటి, అసలు ఇక్కడ ఉండే 11th హౌస్లో ఉండే గురువు ఏమిస్తాడు అంటే న్యూ అగ్రిమెంట్స్ని ఇస్తాడు. అంటే కొత్తగా ఇప్పుడు చాలామంది చూడండి, నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, అవ్వట్లేదు అని బాధపడుతుంటారు. బట్ జనవరి 1 నుంచి ఎప్పుడైతే జూపిటర్ వక్రగతి పోతుందో, ఫస్ట్ నుంచే మారుతుంది. ఫస్ట్ నుంచి వక్రగతి పోతుంది. జనవరి 1వ తేదీ నుంచి అదే, దానికి ఏదో 1వ తేదీ బాగుంది, ఏదో బాగుంది. బాగుంది. జనవరి 1 నుంచి ఎప్పుడైతే స్ట్రైట్ అవుతున్నాడో న్యూ అగ్రిమెంట్ స్టార్ట్ అవుతాయి. అంటే వాళ్ళు అప్పటి వరకు నేను ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, అవ్వట్లేదు అనుకున్నది కాదు. సో 1వ తేదీ రాగానే అమ్మయ్య ఇక్కడ నుంచి సంథింగ్ న్యూ అగ్రిమెంట్స్ వైపు పనులు కదులుతున్నాయని తెలుస్తుంది. ఆ రోజు అగ్రిమెంట్ అవుతుందని కాదు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఒకటి. అండ్ రెండవది ఏమిటి అంటే అక్కడ ఉండేటువంటి గురువు అగ్రిమెంట్స్ ఒకటే కాకుండా ఎవరైనా సినిమా ఫీల్డ్లో ఉంటారు చూసారా, కొత్త సినిమా స్టార్ట్ చేద్దామని, క్రియేటివ్ రిలేటెడ్ ఏదైనా స్టార్ట్ చేద్దామని, లేకపోతే సంతానం సంబంధించింది, లేనట్లయితే కొంతమందికి లవ్ చేస్తున్న వాళ్ళకి ప్రపోజ్ చేస్తారు కొంతమంది పెళ్లి కోసమని. ఈ జూపిటర్ ఎప్పుడైతే స్ట్రైట్ అవుతాడో తులారాశిని ధనుసు రాశిని చూస్తాడు. సో తులారాశి మిథునం నుంచి 5th హౌస్, ధనుసు రాశి 7th హౌస్, అంటే 5-7 యాక్టివేట్ అవుతుంది. ఒకటేసారి యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే ఒకటేసారి యాక్టివేట్ అవుతుందో అది కూడా శుక్రరాశి ధనుసు రాశి, గురు రాశి శుక్రరాశి. సో ఈ రెండు ఎప్పుడైతే ఇష్టపడి వివాహం చేసుకునే వారికి ఇది ఒక మంచి యోగం. అటు అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కూడా ఒక మంచి యోగం. అంటే నెక్స్ట్ ఎప్పుడైతే ఇతను జూపిటర్ 12వ స్థానంలోకి వస్తాడో ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అంటే ఇక్కడ మాత్రం కొంచెం ఖర్చులు పెంచుతాడు. ప్రతిసారి ఒకటే కాకుండా ఖర్చులు పెంచుతాడు. మనం పాజిటివ్ నెగిటివ్ అని కాకుండా మనం ప్రిడిక్షన్స్ వైజ్గా తీసుకుంటే ఒకటి ఖర్చులు, రెండవది ఏమిటి అంటే లిటికేషన్లో ఉండేటువంటి ల్యాండ్స్ కొంత క్లియర్ అవుతాయి అక్కడ. ఎందుకు అంటే మీకు ఇక్కడ ఉండే గురువు ఏం చేస్తాడంటే అమ్మ, ఇప్పుడు సహజంగా మనకి 4th హౌస్లో కేతు సంచరిస్తున్నాడు కదా మిథునం వారికి. ఈ 4th హౌస్లో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా స్టూడెంట్స్ కోణంలో తీసుకుంటేనేమో స్టూడెంట్స్కి ఏమో చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. అంటే చదువు కంటే ఇంకోటి ఏదో కొత్తది నేర్చుకోవాలి, ఈ పుస్తకాలు ఎంతసేపు పట్టుకుంటాం అనే ఫీలింగ్ ఇస్తుంటుంది కేతు ఉన్నప్పుడు 4th హౌస్లో. ఎప్పుడైతే జూపిటర్ మనకి మే మాసం నుంచి 12th హౌస్లోకి వస్తాడో 4th హౌస్ని చూస్తాడు కాబట్టి ఇక్కడ కొంత రిలీఫ్ ఇస్తాడు. అంటే చదువులో అంతకు ముందు కంటే కొంత ఇంప్రూవ్మెంట్ ఇస్తాడు. ఒకటేసారి వీళ్ళు గోల్డ్ మెడల్ కొడతారని కాదు, పురోగతి అనేటువంటిది ఉంటుంది. అండ్ అలాగే ఎప్పుడైతే మారాడో ఇక్కడ, ఈ మారినప్పటి నుంచి కూడా ఏంటంటే ఇతను లోన్స్ క్లియర్ చేసుకోవడానికి, అట్లాగే యాన్స్టస్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే వీళ్ళు సంపాదించిన ప్రాపర్టీ కాకుండా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా ఒక శుభవార్తలు వినడము ఇట్లాంటివి గురువు ఇస్తాడు వీళ్ళకి ఇక్కడ. ఇక శని రాహు కేతు ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అంటే సాటర్న్ అక్కడ ఉన్నప్పుడు, అంటే ఈ ఏదైతే మనం ఇప్పుడు రాశి చెప్పుకున్నామో ఇప్పుడు ఈ రాశిలో ఉండే శని భగవానుడు వీళ్ళ పూర్వజన్మలో చేసుకున్న కర్మ సంతాన రూపంలో రావాలి కదా. ఈ సంతాన రూపంలో శని తోడ్పడుతున్నాడు, గురువు మనకి మేషంలో ఉండి తోడ్పడుతున్నాడు. కాబట్టి ఫస్ట్ 5 months కూడా గురువు యొక్క హెల్త్ తీసుకొని ఈ శని భగవానుడు సంతాన యోగాన్ని కలిగింపజేస్తాడు మిథునం వారికి. మరి గురువు మారిపోయాక కూడా కలిగింపజేస్తాడు, అక్కడ కూడా ఇస్తాడు కానీ కొంచెం లేట్గా ఇస్తాడు. ఇంతకాలం ఇచ్చింది వేరు, ఇక్కడ ఇస్తున్నటువంటి రిజల్ట్ వేరు. సో అది అయితే ఈ శని ఎంతకాలం వరకు ఇస్తాడు అక్కడ అంటే అది మళ్ళీ వక్రించే లోపల ఇవ్వాలి ఆయన ఇస్తే. అతను వక్రగతి ఎప్పుడు జరుగుతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే జూన్ నుంచి జరుగుతుంది నెక్స్ట్ ఇయర్. సో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మిడిల్ వరకు తన బలం ఉంటుంది. అయితే అది వక్రించినా కూడా బలం ఎక్కడికి పోదు అంత తొందరగా, ఎందుకంటే ఆయన ఉన్నది శని రాశుల్లోనే. శని భగవానుడు ఆయన కుంభంలో శని రాశుల్లో వక్రించినా వెనక్కి వెళ్ళినా మళ్ళీ శని రాశే. సో తన బలం అనేటువంటి స్వక్షేత్రము, ఆ క్షేత్రాల్లోనే అతని క్షేత్రాల్లోనే సంచరిస్తున్నాడు. కాబట్టి ఇది ఎక్కడా కూడా పాస్ట్ లైఫ్లో ఉన్నటువంటి లేదా పితృదేవతలకు చేసుకున్నటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అందించేటువంటి సమయం ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి సంతానం కలగడానికి మిథునం వారికి. సో ఇది
అండ్ అలాగే ఎప్పుడైనా వక్రించినప్పుడు కనుక ఎవరైనా ప్రెగ్నెన్సీ అయితే దాని అర్థం ఏంటంటే 9వ స్థానంలో ఏదైనా వక్రించిన గ్రహం అయినప్పుడు ప్రెగ్నెన్సీ అయ్యారనుకోండి ఎవరైనా లేడీస్, దాని అర్థం ఏంటంటే వీళ్ళ పూర్వీకులే మళ్ళీ వీళ్ళ సంతానంగా పుడుతున్నారని అర్థం. బికాస్ ఆఫ్ వాళ్ళు అక్కడ ఎక్కడో పితృదేవత సంబంధంగా ఒక దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రిటర్న్ అవుతున్నారు, అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యి వీళ్ళ దగ్గర వచ్చారని అర్థం అనమాట. అదొకటి. అట్లాగే ఇంకా వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది ఈ సంవత్సరం గ్రోత్ చూసుకుంటే ఫైనాన్షియల్కి ఏం ప్రాబ్లం లేదు, ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ అట్లాగే రాహు దశమంలో ఉన్నందుకు విదేశీ ఉద్యోగ యోగాలు కలిగిస్తాడు. ఇక్కడ 10th హౌస్ రాహు కదా, అదే కాక 10th హౌస్ రాహు అవ్వడమే కాకుండా 10th లాంటి 12th హౌస్లోకి వస్తున్నాడు మే మాసం నుంచి. అంటే ఏమిటి, 10 and 12కి కోఆర్డినేషన్ ఏర్పడింది. ఎప్పుడు కూడా ఒక యోగం ఏర్పడాలంటే ఏ హౌస్కి ఏ సంబంధం ఏర్పడింది. సింపుల్ ఎగ్జాంపుల్, అన్నం తింటాము, ఈ హౌస్ ఇది ఒక 3rd హౌస్ అనుకుందాం, ఇది 2nd హౌస్ అనుకుందాం, ఈ రెండింటికి ఏర్పడితే తింటున్నాం అని అర్థం. అట్లాగే హౌస్ టు హౌస్ ఈజ్ యోగం, గ్రహం టు నక్షత్రం ఈజ్ యోగం, గ్రహం టు రాశి ఈజ్ యోగం, ఇట్లా ఉంటాయి. సో వీళ్ళకి ఇప్పుడు కోఆర్డినేషన్ ఏంటంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడానికి, విదేశీ ధనయోగము లేదా ఎప్పటి నుంచో ధన సంబంధించిన ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మే మాసం వరకు కూడా కొంత ఫైనాన్షియల్గా గ్రోత్. మరి మే మాసం తర్వాత గ్రోత్ ఉండదా అంటే అట్లా ఏం లేదు, ఉంటుంది. కాకపోతే మే మాసం వరకు ఏదైనా ధనం రావాల్సింది ఉంటే కనుక మీరు ఇప్పటి నుంచి అడిగి తీసుకుంటే కనుక తొందరగా వస్తుంది. ఆరోగ్యం ఎలా ఉంటుంది సార్ వీరికి? వీరికి ఆరోగ్య సంబంధించిన విషయాలు కనుక చూసుకున్నట్లయితే 6th హౌస్ కొంచెం జూన్ మాసం నుంచి కొంచెం నెగిటివ్గా ఉంటుంది. 6th హౌస్ కొంచెం ఆరోగ్య సంబంధించిన విషయంలో జూన్ మాసం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటేనంటే లోన్ తీసుకున్నప్పుడు ఆరోగ్య సంబంధించిన సమస్యలు తగ్గుతాయి సర్వసాధారణంగా. ఎందుకంటే వీళ్ళు ఈ రూపంలో ఆ రూపంలో పోతుంది కదా, అందుకని. ఎందుకంటే జూపిటర్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి రోగ రూపాన్ని తగ్గించి లోన్ రూపంలో వీళ్ళ కర్మను తొలగిస్తాడు. సచ్ స్వీటర్ ప్లానెట్స్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి అనుభవించాలి, ఇంకో రూపంలో అనుభవిస్తున్నాడు కదా. ఇప్పుడు చూడండి, మన కోర్టు ఏదైనా చేస్తే కూడా మీరు ఈ జరిమానా కట్టండి లేకపోతే శిక్ష అనుభవించండి అంటుంది. 2 ఆప్షన్స్ ఇస్తుంది. అంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బులైనా వదులుకోవాలి, లేదా శిక్షణైనా అనుభవించాలి. ఒక్కోసారి రెండు పడతాయి ఒకసారి. అది ఎప్పుడు జరుగుతుంది, జన్మజాతకంలో ఒక పాపగ్రహము దాన్ని చూడటము, ఒక శుభగ్రహము దాన్ని చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే 2 అనుభవిస్తాడు. ఒక శుభగ్రహమే చూస్తున్నప్పుడు డబ్బులు కట్టి బయటకు వచ్చేస్తాడు. ఏ అన్నదానమో చేశాడు అనుకోండి ఉదాహరణకి, ఆ టైంలో ఆ రూపంలో అది కట్ అయిపోతుంది అక్కడ క్రెడిట్ లో. అట్లా అద్భుతం సార్. ఓవరాల్ గా వీళ్ళు ఈ సంవత్సరం పాటు కూడా ఏ దైవారాధన విశేషంగా చేసుకోవాల్సి ఉంటుంది సార్? వీళ్ళు అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకోవాలి. ఎందుకంటే పంచమ స్థానం అధిపతి శుక్రుడయ్యాడు. అయితే అమ్మవారి యొక్క ఆరాధన, దీంతో పాటు లక్ష్మీ గణపతి ఆరాధన ఇంకా మంచి ఫలితాలు ఇస్తుంది. ఓకే, పర్సెంటేజ్ వైజ్ గా చెప్పండి సార్. 2024 మిథున రాశి వారికి ఎంత పర్సెంట్ బాగుంటుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను చెప్పిన ప్రొడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో మీకు 80% బాగుంటుంది. 80%. ఇప్పుడు వివాహం కానీ సంతానం కానివ్వండి, మే నుంచి వచ్చేటువంటి గ్రహస్థితి వల్ల కొంతవరకు లిటిగేషన్స్ లో ఉన్న భూములు క్లియర్ అవ్వడం కానీ, విదేశీ ఉద్యోగాలు కానీ, ఇవన్నీ కూడా 80% బలం ఉన్నాయని చెప్పుకోవాలి. ఇవన్నీ చాలా అద్భుతంగా మీ ప్రెడిక్షన్స్ అందించారు సార్. 2024 వీళ్ళందరికీ చాలా చాలా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సార్ రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. 2024వ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్యా రాశి అంటే మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటుంది, మేనేజ్ ఎక్కువ చేయగలుగుతారు. బుధుడు లగ్నము, కర్మ కూడా బుధుడే కదా, అంటే ఇతని కర్మ బుధ సంబంధం కలిగి ఉంది. బుధుడు అంటే మేనేజింగ్, డీల్స్, మేనేజింగ్స్. ఇప్పుడు మనకి చూడండి, కొంతమందికి షేర్ మార్కెట్ లో రాణించదు, బుధుడు బాగుంటే రాణించదు. బుధుడు బాగుంటేనే రాణిస్తుంది, బాగోపోతే రాణించదు. సారీ, బుధుడు బాగుంటే రాణిస్తుంది, బాగోపోతే రాణించదు. బికాస్ ఆఫ్ మేనేజ్ చేయలేకపోతాడు, ఎక్కడ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయని థింక్ చేయలేకపోతాడు. బుద్ధి కారకుడు కాబట్టి, అంటే కంప్లీట్ బుద్ధితో కనెక్ట్ అవుతుంది కన్యా ఒకటి, మిథునం ఒకటి. ఎందుకంటే అక్కడేమో 1 and 4, ఇక్కడేమో 1 and 10. అయితే ఇందులోకి ఇప్పుడు కేతు వచ్చున్నాడు. కేతు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ టైంలో ఇంత మేనేజ్ చేస్తున్న నేను ఎందుకు ఎక్కడో కదులుతున్నాను, సంథింగ్ ఎక్కడో కొంత డిఫరెంట్గా జరుగుతున్నాయి థింగ్స్ అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే లార్డ్ వచ్చి అందులోకి వచ్చి కనెక్ట్ అయ్యాడు కదా. అయితే అట్ ది సేమ్ టైం ఈ రాశి వారికి ఆధ్యాత్మికం వైపు కూడా వెళ్తారు ఈ టైంలో. ఎందుకు వెళ్తారండి, ఇప్పుడు ఎందుకు వెళ్తారు అంటే పాస్ట్ లైఫ్ కొన్ని కర్మాస్ ఇప్పుడు ఆధ్యాత్మిక లైన్లోకి వెళ్ళి క్లియర్ చేసుకునే టైం ఇది యాక్చువల్గా. ఓకే, అయితే ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉన్నాడో 7th హౌస్లో రాహు ఉంటాడు. ఎప్పుడు కూడా మనము ఈ గ్రహాలని కాలంలాగా అర్థం చేసుకోవాలి.
చలికాలము, ఎండాకాలం, వర్షాకాలం ఎలా అర్థం చేసుకుంటాము. మనం చూడండి కొన్ని కాలాల్లో మనం కొన్ని పెట్టుకుంటాం. ఎండాకాలం వచ్చింది కొన్ని ఒడియాలు పెట్టుకోవడము, ఇంకోటి చేస్తూ ఉంటాం. అది ఎట్లాగో అసలు ఓకే, లగ్నంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు ఒక సంబంధాలు చూస్తున్నాం. సో సప్తమంలో రాహు ఉన్నాడు కూడా విదేశీ సంబంధాలు చూసుకోవడం బెస్ట్. వస్తాయి కూడా, ఎందుకంటే విదేశీ సంబంధ యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉండి ఈ టైంలో 7th house లో రాహు సంచరిస్తున్నప్పుడు ఇంకా తొందరగా కనెక్ట్ అవుతాయి. అంతేగాని సప్తమంలో రాహు సంచరిస్తుంటే నాకు విదేశాలు వద్దు అంటే కనెక్ట్ అవ్వదు. ఇక్కడ కుదరదు కూడా. చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఇదే. వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగం, ధనయోగం కావచ్చు, వివాహ యోగం కావచ్చు, విదేశీ సంబంధంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన సంబంధాలన్నీ వద్దంటారు. లేదు మాకు వద్దు, మేము ఇది చూస్తున్నామంటారు. కానీ వాళ్ళ డెస్టినీలో అది ఉందనే విషయం తెలియదు. ఒకటి డెస్టినీలో ఉంటుంది, లేదా ఒకటి గోచారం ఇస్తుంది. గోచారం ఇవ్వడం అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనకి గవర్నమెంట్ ఏదో పాలసీలు పెడుతుంది. ఇంతకాలం డబ్బులు కట్టి బస్సులో ఎక్కిన స్త్రీలు ఇప్పటి నుంచి డబ్బులు తీయాల్సిన అవసరం ఉండదు. గోచారం అదే. గోచారం అంటే కాలం ఇలాంటిది ఇచ్చింది. ఓకే, అట్లా 7th house అంతా కూడా, 7th house అంటే నాట్ ఓన్లీ మ్యారేజ్, పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, ఫండ్, ఫారెన్ ఫండ్స్, అంటే మీకు డబ్బులు ఏ రూపంలో వచ్చేది కూడా 7th house చెప్తుంది. మీరు ఫుడ్ ఎలాంటి తింటారని కూడా 7th house చెప్తారు. 7th house ఇస్ ఫుడ్, యువర్ ఫుడ్. మీరు మంచి ఫుడ్ తినగలుగుతారా, తినలేరా అనేది 7th house చెప్తే, ఎలా నిద్రపోతారు అనేది 12వ స్థానం చెప్తుంది. అందుకని ఏంటి, ఇప్పుడంతా ఈ ఫారెన్ ఫుడ్స్, లేకపోతే ఈ బర్గర్స్ ఇట్లాంటివి ఎక్కువ తినాల్సి వస్తుంది. అంటే ఆ స్థితి వస్తూ ఉంటుంది. మనం చూడండి, ఒక్కోసారి ఏమైపోద్ది, అబ్బా అక్కడిక్కడికి వెళ్ళేవాడి, అక్కడ ఏం దొరకలేదు, బేకరీ ఉండేది, ఒక పఫ్ తిన్నాను అంటాడు. ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినాల్సి వస్తూ ఉంటుంది ఈ టైంలో వీళ్ళు. అట్లాగే ఈ శని రాహువులు ఉండేటువంటి స్థితిని బట్టి ఉంటుంది కూడా. ఇప్పుడు శని వీళ్ళకి 6th house లో సంచరిస్తున్నాడు. 6th house అనేది ఈజ్ వెరీ గుడ్ ఆల్వేస్. ఎందుకు అంటే శని భగవానుడు సర్వసాధారణంగా అందరికీ 6th house గుడ్డా, వీళ్ళకి ఒక్కరికేనా అంటే వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా గుడ్డిస్తాడు. ఎందుకంటే న్యాచురల్ 11th house లో ఉన్నాడు ఆయన వచ్చి. 6th house అనేటువంటిది ఏంటి, డైలీ లైఫ్. ఏమంటే మరి శని ఉంటే డైలీ లైఫ్ ఏం బాగుంటుందండి అనొచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే శని 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే, మనం చూడండి ఒక్కోసారి నేను ఇది చేయాలి కానీ రివర్స్ అయింది అంటుంటాం. కానీ నేను ఏదనుకుంటే అది జరిగింది అంటాను చూసారు. 6th house లో శని ఉంటే అది. ఎందుకంటే నువ్వు చేస్తున్న కర్మే యాజ్ ఇట్ ఈస్గా రిజల్ట్ ఇస్తాడు 6th house లో సాటర్న్ ఉన్నప్పుడు. నేను ఇలా అనుకున్నాను, ఇలా చేశాను, అది జరిగింది. దిస్ ఈజ్ 6th house సాటర్న్. ఎవరి జన్మ జాతకంలో 6th లో శని ఉన్నారంటే అంతే. అది ప్లస్ గోచారంలో వచ్చినప్పుడు కూడా. ఎందుకంటే మీ కర్మని మీరు డిజైన్ చేసుకుంటున్నారు ఇక్కడ. మీ కర్మ అంటే ఓన్లీ 6th house సాటర్న్ ఉన్నప్పుడు, అన్నిసార్లు కాదు. అలా కాకుండా ఇంకోటి ఏదో డిజైన్ చేయబడుతున్నప్పుడు మనం ఒకటి అనుకుంటూ ఉంటాం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా ట్రాఫిక్ వెళ్తుంది, వాడు బార్గెట్ పెట్టి ఇటు నుంచి వెళ్ళండి అంటాడు, మనం అటు నుంచి వెళ్ళి తిరిగి అక్కడికి వెళ్ళాలి. అలా ఉండకుండా 6th house సాటర్న్ అనే రిజల్ట్ అట్లా ఇస్తుంది. అదొకటి. అండ్ మనకి జూపిటర్ ఈ సంవత్సరంలో 2 ప్రదేశాలు తిరుగుతాడు. ఒకటి 8వ స్థానంలో కన్యా రాశి వారికి, అండ్ భాగ్యస్థానంలోకి వస్తాడు. 8వ స్థానంలో ఉండేటువంటి గురువు పర్టికులర్గా ఏమిటి అంటే, మన దైవ సంబంధించిన వేద పాఠశాలలు, వేద సంబంధించిన నేర్చుకోవడానికి చాలా చక్కటి ఇది. ఎనీథింగ్ గైడింగ్, టీచింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇట్లాంటి వాటికి బాగుంటుంది. బికాజ్ ఆఫ్ జూపిటర్ నుండి ఏ హౌస్ని చూస్తున్నాడని చాలా ముఖ్యం. గురు రాశులను చూస్తున్నాడు. అలాంటప్పుడు గురుత్వ సంబంధించిన విద్యను ఇస్తాడు, కానీ ఇంకోటి ఏదో విద్య ఎందుకు ఇస్తాడు? చాలా మంది ఏంటంటే ఈ గోచార ఫలితాల్లో కూడా మీకు ఎడ్యుకేషన్ బాగుంటుందండి అంటే, అందరికీ ఎందుకు బాగుండాలి? ఈ రిలేటెడ్ లాయర్లు, చార్టెడ్ అకౌంట్స్, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ జూపిటర్ అండ్ వీనస్ కారకత్వాస్. ఇవన్నీ వీటిల్లో ఉండేవాళ్ళు బాగా రాణిస్తారు. ఓకే, అలాగే వేద సంబంధించిన లేకపోతే స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకోవడానికి దీనికి చాలా బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం తల్లి తండ్రి యొక్క అనుగ్రహం, లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా. ఎందుకంటే ఇది 4th house, బట్ న్యాచురల్ 9th house. ధనస్సు రాశి అనేది కన్యా రాశి నుంచి 4th house అవుద్ది, బట్ న్యాచురల్గా 9th house ధనస్సు రాశి. సో 4 and 9 మదర్ అండ్ ఫాదర్ వాళ్ళకి బాగుండడము, వాళ్ళ అనుగ్రహం ఉండడం, వాళ్ళు లేకపోతే వాళ్ళ అనుగ్రహం ఉండడం. అదే జూపిటర్ మరలా మీకు వృషభంలోకి వచ్చాడు అనుకోండి,
దెన్ ఇక్కడ ఏం చేస్తుంది, మేషంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తుంది, ఎందుకంటే సెకండ్ హౌస్. అయితే ఈ సెకండ్ హౌస్ ఎట్లాంటి సెకండ్ హౌస్ ఇది, ఇట్స్ వెరీ క్లియర్. మనకి ఇక్కడ ఈ సెకండ్ హౌస్ చూస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ఫలితం ఇస్తుందండి కన్యా రాశి వారికి. అంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, 100% ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హౌస్ని జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అది కూడా మేషంలో ఉండి. ఎప్పుడైతే మేషంలో మే వరకు ఉంటాడో, ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ మే వరకు ఇన్వెస్ట్మెంట్స్ మీరు కళ్ళు మూసుకొని పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే మే మారిందో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ వేటికి బాగుంటుంది అంటే మీ యొక్క కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది ఒకటి. రెండవది ఏమిటంటే గతంలో ఏదైనా గొడవలు ఉంటే క్లియర్ అవ్వడానికి 9th హౌస్లో జూపిటర్ ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తుంది. అది అట్లాగే సంతానానికి, అండ్ కొంతమంది చూడండి సంతానం నిలవదు, లేదా సంతానానికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ జూపిటర్ గనక కన్యా రాశి వారికి వృషభ రాశిలో సంచరించేటప్పుడు మే నుంచి సంతానానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిస్తుంది, అటువంటివి ఇస్తుంది ఇక్కడ రిజల్ట్ అనేటువంటిది. అండ్ అట్లాగే కొత్త ఒప్పందాలు, వీటన్నిటికీ కూడా అందులో ముఖ్యంగా భూ సంబంధించిన ఒప్పందాలు, ఎందుకంటే ఆ వృషభంలో ఉన్న గురువు వృశ్చికాన్ని చూస్తాడు. వృశ్చిక రాశి ఆల్సో భూ సంబంధించిన రాశి, కుజుడు రాశి కాబట్టి చేసుకోవచ్చు. ఒప్పందాలు కుదరడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అద్భుతం సార్. ఓవరాల్ గా వీళ్ళు ఏ దైవారాధనని విశేషంగా చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఈ సంవత్సరం? సర్వసాధారణంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్యా లగ్నము ఆర్ కన్యా రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అప్పుడు అని కాదు, ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన ది బెస్ట్, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక రెండవది ఏమిటి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు దుర్గా ఆరాధన కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ శని భగవానుడు 5th లార్డ్ ప్రొసీడింగ్స్లో రాహుని వెళ్ళి మీట్ అవుతున్నాడు. సో రాహు యొక్క ఎనర్జీలోకి వెళ్ళే గ్రహం ఎప్పుడైనా కర్మ అటువైపు ప్రయాణం చేసేటప్పుడు రాహుకి అధిష్టాన దేవత దుర్గ కాబట్టి దుర్గాదేవికి చేసుకుంటే కూడా వీళ్ళకి బాగుంటుంది. అద్భుతం సార్. సో పర్సంటేజ్ వైజ్ గా కూడా చెప్పండి సార్, ఎంత పర్సెంట్ బాగున్నట్టు సార్ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం? కన్యా రాశి వారికి ఈ సంవత్సరం పర్సంటేజ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పాపగ్రహ సంబంధాల్లో లేవు కాబట్టి 80% ఇవి పాజిటివ్ గానే ఉంటాయి. వావ్, అద్భుతం సార్. సార్ రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు, 2024వ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలా ఉంటుందో అని ప్రిడిక్షన్స్ అందిస్తూ ఉన్నారు. ఇక సింహరాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? సింహరాశి వారికి సెకండ్ హౌస్ అంటే ధనము కుటుంబము స్థానాల్లో కేతు సంచారం జరుగుతుంది. అలాగే అష్టమ రాహు మరియు భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతూ దశమంలోకి ఎంటర్ అవుతుంది. మే నుంచి సప్తమ శని. ఒక్కొక్క గ్రహం మనం అనాలిసిస్ కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే ఈ సింహం వారికి భాగ్యస్థానంలో జనవరి 1 నుంచి గురువు ఉన్నాడో గురు బలము అంటారు. అంటే ఏమిటి, ఒక క్లారిటీ ఆఫ్ మైండ్, దైవ అనుగ్రహం ఉండడం. ఇప్పుడు మనం చూడండి ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు కూడా, ఒక్కోసారి ఇట్లాగా కారు ఇట్లా వెళ్తే సడన్గా అవుతాం, ఎందుకు తెలియదు, చూస్తే ఫట్ అనేది ముందు నుంచి వెళ్తాం, అరే మనం ఎలా ఆగాము, నా ప్రమేయం లేకుండా ఎలా బ్రేక్ కొట్టాను అనుకుంటాం, అదే దైవానుగ్రహం. మన ప్రమేయం లేకుండా మనం ఒక ఆపద నుంచి బయటపడిపోతాం ఏమి తెలియకుండా, అదే దైవానుగ్రహం. ఆ దైవానుగ్రహం గురువు ద్వారా రాశి మీద ఉంది కాబట్టి మన మైండ్ పిచ్చి పిచ్చిగా పోకుండా దైవం కంట్రోల్ చేస్తుంది, మన మైండ్ని కంట్రోల్ చేస్తుంది. మన మైండ్ని ఎప్పుడైతే దైవం కంట్రోల్ చేస్తుందో మనకు తెలియకుండా మనం ఆ పనులు చేస్తాం. అంతే కదా. మరి ఈ గురువు ఎంతకాలం ఉంటాడు అక్కడ? మే వరకే ఉంటాడు. మే దాటిన తర్వాత మరి పరిస్థితి ఏమిటండి? అక్కడ పరిస్థితి ఏమిటంటే ఈ చంద్రరాశి ఏదైతే మేషరాశి మన సింహరాశి ఉందో, సింహరాశి నుంచి మనం సింహంది మాట్లాడుకుంటున్నాం కదా, చంద్రరాశి దాని చంద్రుడు ఉన్న రాశిని రాశి అంటాం మనం, లగ్నం ఉంటే లగ్నం అంటాం. ఈ సింహరాశి నుంచి 2లో కేతు సంచరిస్తున్నాడు. అయితే ఈ 2వ స్థానంలో కేతు ఎప్పుడైతే సంచరిస్తాడో సహజంగా ఏమిటి అంటే మనీ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి ఈ మాసంలో పౌరహిత్యము, లేకపోతే ఈ ఆస్ట్రాలజీ అను వాస్తను, లేకపోతే ఎనీథింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఐటమ్స్ అమ్మే విషయాలను, టెక్నికల్ రిలేటెడ్ ఈ లెక్కలు మ్యాథమెటిక్స్ చెప్పేటువంటి వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ ఏవో చిన్న పిసర్ స్ట్రక్ అయ్యి మళ్ళీ రిలీజ్ అవుతాయి. కానీ నార్మల్గా వేరే వాళ్ళకి సెకండ్ హౌస్ కేతు ఉన్నందుకు ఎవరైనా ఈ సమయంలో తొందరపడి ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం వెనక్కి రావు. కాబట్టి ఈ 1.5 year కూడా ఆల్రెడీ 1 month అయిపోయింది, కూడా 1 year 5 months కూడా
7 months ఆల్మోస్ట్ 1 year 6 months అనుకుంటే 1 year 5 months దాదాపుగా ఇవ్వకూడదు. ఒకవేళ ఇంకా అత్యవసర అవసరమై ఫ్రెండ్కి ఇస్తున్నాము అనుకుంటే ఇంకా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకండి. నేను హెల్ప్ చేస్తున్నాను అనే భావంతో ఇచ్చేసాడు. లేదండి నాకు మళ్ళీ అవసరమే కానీ ఫ్రెండ్కి ఇస్తున్నాను అనుకుంటే గణపతిని తలుచుకుంటే ఇవ్వండి. అప్పుడు ఏమవుద్దంటే ఈ డబ్బుల వల్ల మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ చెడిపోదు. మీ డబ్బులు మీకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే అరే ఫ్రెండ్ కూడా పోతాడు డబ్బులతో పాటు అని. డబ్బులు కూడా పోతే పర్లేదు, ఫ్రెండ్ పోతాడు, నేను మళ్ళీ ఎక్కడ బిల్డప్ చేసుకోవాలి ఇన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఇంకోతో. అందుకని చాలా మంది ఇవ్వరు కూడా. అరే ఫ్రెండ్షిప్ పాడైపోతుంది. కానీ నేనేమంటానంటే ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయొద్దు అంట, ఇచ్చేసాయి. నువ్వు ఇంకా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చేసాయి. వాడు ఇచ్చాడా గుర్తుండి హ్యాపీ ఫీల్ అవ్వు, ఇవ్వకపోయినా హ్యాపీ ఫీల్ అవ్వు. అట్లాంటి పరిస్థితి ఉంటే ఇచ్చేయడమే. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నా డబ్బులు చక్కగా భగవంతుడు ఇచ్చాడు, ఫ్రెండ్కి ఏదో ఇబ్బంది ఉందని తెలిసింది వెంటనే ఇచ్చేసేయాలి. వాడు అడిగాడా ఇచ్చేసేయాలి, ఇంక మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అది అంతే, ఇంక అట్లాగే ఉంటుంది. అదొక పరీక్ష ప్రతి ఒక్కరికి కూడా. అదొకటి. రెండవది ఏమిటంటే అమ్మ ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే దశమ స్థానంలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు వీళ్ళకి కలిగేటువంటి విషయాల్లో గృహయోగాన్ని ఇస్తాడు, స్థలాలు కొనుక్కునేలా చేస్తాడు. అంటే ఈ టైంలో మే నుంచి కొనే స్థలాలు మంచి ఫ్రూట్ఫుల్గా ఉంటాయి వీళ్ళకి. లేదా గతంలో కొన్న స్థలాల యొక్క రేటు కూడా పెరుగుతుంది. చాలామంది ఏమంటారంటే ఏమంటే మేము కొన్నాం కానీ అసలు ఎక్కడా పెరగట్లేదండి, అయ్యో 10 సంవత్సరాల క్రితం కొన్నాం అదే 40 లక్షలు, ఇప్పుడు అదే 40 లక్షలు, వేరే కూడా అందరూ పెరుగుతున్నాయి అంటుంటారు. ఎందుకు అంటే పర్టికులర్గా వీళ్ళకి పెరిగే యోగాలు ఉండవు. అయితే ఇప్పుడున్న గోచారం ఏంటంటే సహజంగా అంటే దేశవ్యాప్తంగా చూసుకుంటే మీకు ఒక సంవత్సరం 5 నెలల వరకు పెద్దగా పెరగవు, రేట్లు ఆగుంటాయి. సంవత్సరం 5 నెలల వరకు ఏమీ కంగారు పడక ఆగుంటాయి రేట్లు. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ అంటే కొంతమంది అమ్మేద్దాం అనుకుంటూ ఆశపడుతుంటారు, ఏమో ఇంకొక నెల అవుతే పెరుగుతుందో, ఇట్లాంటివి ఏం పెట్టుకోకుండా ఇప్పుడు అమ్మేయడం పెరిగే పరిస్థితి ఉండదు. లేదు అంటే అనవసరంగా లేట్ చేస్తున్నా కొద్దీ అదేదో ఇంకా తగ్గడం ఇట్లాంటి అవుతాయేమో కానీ పెరగవు. కాబట్టి అమ్మేయాలనుకున్నాడు ఇమ్మీడియట్లీ అమ్మేయమని చెప్తున్నాను నేను. అలాగే ఇక్కడ మాత్రం ఈ రాశి వాళ్ళు కొన్న ప్రదేశాలు మాత్రం కొంత పెరుగుతాయి సింహం వారు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే మే తర్వాత ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఉంటుంది ఉద్యోగరీత్యా ప్లేస్ ఆఫ్ చేంజ్. అండ్ అలాగే సప్తమ శని నడుస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత స్లో అవుతుంటుంది. 7వ స్థానం కదా ఎంతైనా కూడా వివాహ స్థానము అంటూ ఉంటారు. ఈ వివాహ స్థానం మరి శని ఉన్నాడు కదండి, అసలు ఏమిటి మరి ముందు కదలదు కదా అని ప్రతి ఒక్కరికి బెంగ పట్టుకుంటారు. శని ఉన్నాడు సప్తమంలో ఏంటంటే ఏం చెప్తానంటే శని ఎప్పుడైనా సప్తమంలో ఉన్నప్పుడు వివాహ సంబంధించిన విషయాలు మీరు ఏదైనా ఒక పోస్ట్ చేస్తారు. ఇప్పుడు మన వీటిలో మ్యాట్రిమోనీ సైట్స్లో ఈవినింగ్ తర్వాత పోస్ట్ చేయండి, శని బలం పెరుగుతుంది అక్కడ. ఈవినింగ్ తర్వాత పోస్ట్ చేయడము. అదేవిధంగా వీలైనంత మట్టుకు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, ముసలి వాళ్ళు, ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, తాతో ముత్తాతో అమ్మమ్మ నానమ్మ, వాళ్ళ త్రూగా మీరు సంబంధాలు వెతకండి. వాళ్ళ సర్కిల్లో వాళ్ళు మాట్లాడేలాగా. ఎందుకంటే సాటర్న్ ఈజ్ ఓల్డ్ పర్సన్స్, కర్షకులు, కార్మికులు, ఏజ్డ్ పర్సన్స్, ఓల్డ్ మన బాగా ఏజ్డ్ పర్సన్స్, ముసలి వాళ్ళు, వీళ్ళకి కారకుడు. సో ఇది అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు వెళ్తేనే అక్కడ ఆటంకం జరగదు. ఇప్పుడు చూడండి, ఒక పనికి వెళ్ళినప్పుడు అక్కడ బాగా పెద్ద ఆయన అండి అన్నప్పుడు ఇంకో పెద్ద ఆయన వెళ్తే మాటలు కుదురుతాయి కరెక్ట్ గా. పిల్లడు వెళ్తే నీకేం తెలుసు పిల్లడు వెళ్ళి అంటాడు, బచ్చాగాడిది అంటే. అలా ఏంటంటే దాన్ని బ్రేక్ చేయాలంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళడం కానీ అట్లా చేస్తే మీకు అది వర్కౌట్ అవుతుంది. అది అట్లా చేసుకోవాలి ఒకటి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే మీకు 7th house సాటర్న్ ఉన్నప్పుడు కొన్ని సంబంధాలు మనం మాట్లాడుతున్నా కూడా అక్కడ లేట్ అవుతూ ఉంటుంది, వాళ్ళు రిప్లై ఇవ్వరు. సాటర్న్ ఎప్పుడైనా సరే 7th house కనెక్టివిటీ వచ్చింది అంటే రిప్లై ఇవ్వరు తొందరగా, అదంటారు ఇదంటారు నానుస్తూ ఉంటారు. అలాంటప్పుడు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ గణపతి కానీ లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకి వెళ్ళి మీరు కనుక సంబంధాలు చూస్తున్నట్లయితే తొందరగా కుదరడం జరుగుతుంది. కొంచెం పార్ట్నర్స్ నుంచి రిప్లై స్లోగా రావడము, ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ అయినా లైఫ్ పార్ట్నర్ అయినా వీళ్ళతో కొంత రిప్లై అనేది ఇదిగా ఉంటుంటుంది. దాన్ని పట్టించుకోకుండా మనం కొంచెం ఎక్కువ శ్రమ చేస్తూ ఉండాలి. కొంచెం లైఫ్ పార్ట్నర్ హెల్త్ కూడా చూసుకోవాలి సింహం వారు. శని కదా ఎంతైనా కూడా
చూసుకోవాలి. అలాగే వాళ్ళకు కొంచెం బద్ధకించడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. Right. లేదా పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్ కొంత బద్ధకంగా వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదు అనే భావన కలుగుతూ ఉంటుంది ఈ టైంలో. రైట్ సార్. అట్లాగే అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త కావాలి. అలా అష్టమ రాహు సంచరించేటప్పుడు అందులోనే పర్టికులర్గా అష్టమ రాహువులో శనివారాలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్ గా వీళ్ళు ఏ దైవారాధన విశేషంగా చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఈ సంవత్సరం? చెప్తాను. ఇంకొక విషయం కూడా చెప్తాను. రాహు నక్షత్రం వచ్చి గురువారాలు వచ్చినప్పుడు కూడా కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన అంటే రాహు నక్షత్రం గురువారం వచ్చిన గురువారాలు. రాహు నక్షత్రం అంటే ఆరుద్ర, స్వాతి, శతభిషం అవును. లేదా గురు నక్షత్రాలు శనివారం వచ్చినా కూడా కొంచెం చూసుకుంటే మంచిది. గురు నక్షత్రాలు అంటే పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర, ఈ 3 నక్షత్రాలు. ఇది కొంచెం చూసుకొని రాహుకాలంలో బయలుదేరకుండా, యాక్చువల్గా మనకి రాహుకాలం పనిచేయదు, తమిళనాడు సైడ్కి అది మనం తెచ్చుకున్నాం దాన్ని. మనకి వజ్రము దుర్ముహూర్తమే మెయిన్, చూసుకుంటే సరిపోతుంది. ఇక మీరు అడిగినట్టుగా ఆరాధన దత్తాత్రేయుడిని, దుర్గా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత మంచిది. పర్సెంటేజ్ వైజ్ కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఎంత పర్సెంట్ వీళ్ళకి ఈ ఇయర్ బాగుంటుంది సార్? ఇందాక నేను చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో, నేనేమంటానంటే ఈ పర్టికులర్ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఇందాక చెప్పాను దశమంలో గురువు ఉన్నప్పుడు కొంచెం ప్రాపర్టీ వైజ్గా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆ గ్రహం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంటుందండి. కాబట్టి మనం మన ప్రయత్నం ఒక 20% ఉంటే గ్రహస్థితి 80% పనిచేస్తూ ఉంటుంది మన మీద. చాలా చక్కగా వివరించారు సార్. నెక్స్ట్ ఎపిసోడ్ లో సార్ రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు. 2024వ సంవత్సరం కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కన్యా రాశి అంటే మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటుంది, మేనేజ్ ఎక్కువ చేయగలుగుతారు. బుధుడు లగ్నము, కర్మ కూడా బుధుడే కదా, అంటే ఇతని కర్మ బుధ సంబంధం కలిగి ఉంది. బుధుడు అంటే మేనేజింగ్, డీలింగ్, డీల్స్, మేనేజింగ్స్. ఇప్పుడు మనకి చూడండి, కొంతమందికి షేర్ మార్కెట్ లో రాణించదు, బుధుడు బాగుంటే రాణించదు. రాణించదా సార్? బుధుడు బాగుంటేనే రాణిస్తుంది, బాగోపోతే రాణించదు. సారీ, బుధుడు బాగుంటే రాణిస్తుంది, బాగోపోతే రాణించదు. బికాస్ ఆఫ్ మేనేజ్ చేయలేకపోతాడు, ఎక్కడ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయని థింక్ చేయలేకపోతాడు. బుద్ధి కారకుడు కాబట్టి, అంటే కంప్లీట్ బుద్ధితో కనెక్ట్ అవుతుంది కన్యా ఒకటి, మిథునం ఒకటి. ఎందుకంటే అక్కడేమో 1 and 4, ఇక్కడేమో 1 and 10. అయితే ఇందులోకి ఇప్పుడు కేతు వచ్చున్నాడు. కేతు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ టైంలో ఇంత మేనేజ్ చేస్తున్న నేను ఎందుకు ఎక్కడో కదులుతున్నాను, సంథింగ్ ఎక్కడో కొంత డిఫరెంట్గా జరుగుతున్నాయి థింగ్స్ అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. కొంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఎందుకంటే లార్డ్ వచ్చి అందులోకి వచ్చి కనెక్ట్ అయ్యాడు కదా. అయితే అట్ ది సేమ్ టైం ఈ రాశి వారికి ఆధ్యాత్మికం వైపు కూడా వెళ్తారు ఈ టైంలో. ఎందుకు వెళ్తారండి, ఇప్పుడు ఎందుకు వెళ్తారు అంటే, పాస్ట్ లైఫ్ కొన్ని కర్మాస్ ఇప్పుడు ఆధ్యాత్మిక లైన్లోకి వెళ్ళి క్లియర్ చేసుకునే టైం ఇది యాక్చువల్గా. ఓకే. అయితే ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉన్నాడో 7th హౌస్లో రాహు ఉంటాడు. ఎప్పుడు కూడా మనము ఈ గ్రహాలని కాలంలాగా అర్థం చేసుకోవాలి. చలికాలము, ఎండాకాలం, వర్షాకాలం ఎలా అర్థం చేసుకుంటాము. మనం చూడండి, కొన్ని కాలాల్లో మనం కొన్ని పెట్టుకుంటాం. ఎండాకాలం వచ్చింది కొన్ని ఒడియాలను పెట్టుకోవడము, ఇంకోటి చేస్తూ ఉంటాం. అది ఎట్లాగో అసలు ఓకే, లగ్నంలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు ఒక సంబంధాలు చూస్తున్నాం. సో సప్తమంలో రాహు ఉన్నాడు కూడా విదేశీ సంబంధాలు చూసుకోవడం బెస్ట్. వస్తాయి కూడా, ఎందుకంటే విదేశీ సంబంధ యోగం వాళ్ళ జన్మజాతకంలో ఉండి ఈ టైంలో 7th హౌస్లో రాహు సంచరిస్తున్నప్పుడు ఇంకా తొందరగా కనెక్ట్ అవుతాయి. అంతేగాని సప్తమంలో రాహు సంచరిస్తుంటే నాకు విదేశాలు వద్దు అంటే కనెక్ట్ అవ్వదు. ఇక్కడ కుదరదు కూడా. చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఇదే. వాళ్ళ జన్మజాతకంలో విదేశీ యోగం, ధనయోగం కావచ్చు, వివాహ యోగం కావచ్చు, విదేశీ సంబంధంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన సంబంధాలన్నీ వద్దంటారు, లేదు మాకు వద్దు మేము ఇది చూస్తున్నామంటారు. కానీ వాళ్ళ డెస్టినీలో అది ఉందనే విషయం తెలియదు. ఒకటి డెస్టినీలో ఉంటుంది, లేదా ఒకటి గోచారం ఇస్తుంది. గోచారం ఇవ్వడం అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనకి గవర్నమెంట్ ఏదో పాలసీలు పెడుతుంది. ఇంతకాలం డబ్బులు కట్టి బస్సులో ఎక్కిన స్త్రీలు ఇప్పటి నుంచి డబ్బులు తీయాల్సిన అవసరం ఉండదు. గోచారం అదే, గోచారం అంటే కాలం ఇలాంటిది ఇచ్చింది. ఓకే, అట్లా 7th హౌస్ అంతా కూడా, 7th హౌస్ అంటే నాట్ ఓన్లీ మ్యారేజ్, పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్, ఫండ్, ఫారెన్ ఫండ్స్, అంటే మీకు డబ్బులు ఏ రూపంలో వచ్చేది కూడా 7th హౌస్ చెప్తుంది. మీరు ఫుడ్ ఎలాంటి తింటారని కూడా 7th హౌస్ చెప్తారు. 7th హౌస్ ఇస్ ఫుడ్, యువర్ ఫుడ్. మీరు మంచి ఫుడ్ తినగలుగుతారా, తినలేరా అనేది 7th హౌస్ చెప్తే, ఎలా నిద్రపోతారు అనేది 12వ స్థానం చెప్తుంది. అందుకని ఏంటి, ఇప్పుడంతా ఈ ఫారెన్ ఫుడ్స్, లేకపోతే ఈ బర్గర్స్ ఇట్లాంటివి ఎక్కువ తినాల్సి వస్తుంది.
అంటే ఆ స్థితి వస్తూ ఉంటుంది. మనం చూడండి ఒక్కోసారి ఏమైపోద్ది, అబ్బా అక్కడిక్కడికి వెళ్ళామండి, అక్కడ ఏం దొరకలేదు, బేకరీ ఉండేది, ఒక పఫ్ తిన్నాను అంటాడు. ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువ తినాల్సి వస్తూ ఉంటుంది ఈ టైంలో వీళ్ళు. అట్లాగే ఈ శని రాహువులు ఉండేటువంటి స్థితిని బట్టి ఉంటుంది కూడా. ఇప్పుడు శని వీళ్ళకి 6th house లో సంచరిస్తున్నాడు. 6th house అని ఈజ్ వెరీ గుడ్ ఆల్వేస్. ఎందుకు అంటే శని భగవానుడు సర్వసాధారణంగా అందరికీ 6th house గుడ్డ, వీళ్ళకి ఒక్కరికేనా అంటే వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా గుడ్డిస్తాడు. ఎందుకంటే న్యాచురల్ 11th house లో ఉన్నాడు ఆయన వచ్చి. 6th house అనేటువంటిది ఏంటి, డైలీ లైఫ్. ఏమంటే మరి శని ఉంటే డైలీ లైఫ్ ఏం బాగుంటుందండి అనొచ్చు మీరు. ఇక్కడ ఏంటంటే శని 6వ స్థానంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు అంటే, మనం చూడండి ఒక్కోసారి నేను ఇది చేయాలి కానీ రివర్స్ అయింది అంటుంటాం, కానీ నేను ఏదనుకుంటే అది జరిగింది అంటాను చూసారు. 6th house లో శని ఉంటే అది ఎందుకంటే నువ్వు చేస్తున్న కర్మే యాజ్ ఇట్ ఈస్గా రిజల్ట్ ఇస్తాడు 6th house లో సాటర్న్ ఉన్నప్పుడు. నేను ఇలా అనుకున్నాను, ఇలా చేశాను, అది జరిగింది. దిస్ ఈజ్ 6th house సాటర్న్. ఎవరి జన్మ జాతకంలో 6th లో శని ఉన్నారంటే అంతే. అది ప్లస్ గోచారంలో వచ్చినప్పుడు కూడా ఎందుకంటే మీ కర్మని మీరు డిజైన్ చేసుకుంటున్నారు ఇక్కడ. మీ కర్మ అంటే ఓన్లీ 6th house సాటర్న్ ఉన్నప్పుడు, అన్నిసార్లు కాదు. అలా కాకుండా ఇంకోటి ఏదో డిజైన్ చేయబడుతున్నప్పుడు మనం ఒకటి అనుకుంటూ ఉంటాం, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా ట్రాఫిక్ వెళ్తుంది, వాడు బార్గెట్ పెట్టి ఇటు నుంచి వెళ్ళండి అంటాడు, మనం అటు నుంచి వెళ్ళి తిరిగి అక్కడికి వెళ్ళాలి. అలా ఉండకుండా 6th house సాటర్న్ అనే రిజల్ట్ అట్లా ఇస్తుంది. అదొకటి. అండ్ మనకి జూపిటర్ ఈ సంవత్సరంలో 2 ప్రదేశాలు తిరుగుతాడు. ఒకటి 8వ స్థానంలో కన్యా రాశి వారికి, అండ్ భాగ్యస్థానంలోకి వస్తాడు. 8వ స్థానంలో ఉండేటువంటి గురువు పర్టికులర్గా ఏమిటి అంటే మన దైవ సంబంధించిన వేద పాఠశాలలు, వేద సంబంధించిన నేర్చుకోవడానికి చాలా చక్కటి ఇది. ఎనీథింగ్ గైడింగ్, టీచింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి ఇట్లాంటి వాటికి బాగుంటుంది. బికాజ్ ఆఫ్ జూపిటర్ నుండి ఏ హౌస్ని చూస్తున్నాడని చాలా ముఖ్యం. గురు రాశులను చూస్తున్నాడు. అలాంటప్పుడు గురుత్వ సంబంధించిన విద్యను ఇస్తాడు, కానీ ఇంకోటి ఏదో విద్య ఎందుకు ఇస్తాడు? చాలా మంది ఏంటంటే ఈ గోచార ఫలితాల్లో కూడా మీకు ఎడ్యుకేషన్ బాగుంటుందండి అంటే అందరికీ ఎందుకు బాగుండాలి? ఈ రిలేటెడ్ లాయర్లు, చార్టెడ్ అకౌంట్స్, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ జూపిటర్ అండ్ వీనస్ కారకత్వాస్, ఇవన్నీ వీటిల్లో ఉండే వాళ్ళు బాగా రాణిస్తారు. ఓకే. అలాగే వేద సంబంధించిన లేకపోతే స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన నేర్చుకోవడానికి దీనికి చాలా బాగుంటుంది. ఎట్ ది సేమ్ టైం తల్లి తండ్రి యొక్క అనుగ్రహం లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా. ఎందుకంటే ఇది 4th house బట్ న్యాచురల్ 9th house. ధనస్సు రాశి అనేది కన్యా రాశి నుంచి 4th house అవుద్ది, బట్ న్యాచురల్గా 9th house ధనస్సు రాశి. సో 4 and 9 మదర్ అండ్ ఫాదర్ వాళ్ళకి బాగుండడము, వాళ్ళ అనుగ్రహం ఉండడం, వాళ్ళు లేకపోతే వాళ్ళ అనుగ్రహం ఉండడం. అదే జూపిటర్ మరలా మీకు వృషభంలోకి వచ్చాడు అనుకోండి, దాన్ని ఇక్కడ ఏం చేస్తుంది, మేషంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తుంది. ఎందుకంటే 2nd house. అయితే ఈ 2nd house ఎట్లాంటి 2nd house ఇది? ఇట్స్ వెరీ క్లియర్. మనకి ఇక్కడ ఈ 2nd house చూస్తున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్కి మంచి ఫలితం ఇస్తుందండి కన్యా రాశి వారికి. అంటే ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, 100% ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రూట్ఫుల్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హౌస్ని జూపిటర్ ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అది కూడా మేషంలో ఉండి. ఎప్పుడైతే మేషంలో మే వరకు ఉంటాడో ఇక్కడ ఇచ్చే రిజల్ట్స్ మే వరకు ఇన్వెస్ట్మెంట్స్ మీరు కళ్ళు మూసుకొని పెట్టవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే మే మారిందో ఇక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ వేటికి బాగుంటుంది అంటే మీ యొక్క కెరియర్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది ఒకటి. రెండవది ఏమిటంటే గతంలో ఏదైనా గొడవలు ఉంటే క్లియర్ అవ్వడానికి 9th house లో జూపిటర్ ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తుంది. అది అట్లాగే సంతానానికి, అండ్ కొంతమంది చూడండి సంతానం నిలవదు లేదా సంతానానికి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ జూపిటర్ గనక కన్యా రాశి వారికి వృషభ రాశిలో సంచరించేటప్పుడు మే నుంచి సంతానానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిస్తుంది, అటువంటివి ఇస్తుంది ఇక్కడ రిజల్ట్ అనేటువంటిది. అండ్ అట్లాగే కొత్త ఒప్పందాలు, వీటన్నిటికీ కూడా అందులో ముఖ్యంగా భూ సంబంధించిన ఒప్పందాలు. ఎందుకంటే ఆ వృషభంలో ఉన్న గురువు వృశ్చికాన్ని చూస్తాడు. వృశ్చిక రాశి ఆల్సో భూ సంబంధించిన రాశి, కుజుడు రాశి కాబట్టి చేసుకోవచ్చు. ఒప్పందాలు కుదరడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అద్భుతం సార్. ఓవరాల్ గా వీళ్ళు ఏ దైవారాధనని విశేషంగా చేసుకోవాల్సి ఉంటుంది సార్ ఈ సంవత్సరం? సర్వసాధారణంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కన్యా లగ్నము ఆర్ కన్యా రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అప్పుడు అని కాదు, ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన ది బెస్ట్, ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు.
ఇక రెండవది ఏమిటి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు దుర్గా ఆరాధన కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ శని భగవానుడు ఫిఫ్త్ లార్డ్ ప్రొసీడింగ్స్లో రాహుని వెళ్ళి మీట్ అవుతున్నాడు. Hmm. సో రాహు యొక్క ఎనర్జీలోకి వెళ్ళే గ్రహం ఎప్పుడైనా కర్మ అటువైపు ప్రయాణం చేసేటప్పుడు రాహుకు అధిష్టాన దేవత దుర్గ కాబట్టి దుర్గాదేవికి చేసుకుంటే కూడా వీళ్ళకి బాగుంటుంది. అద్భుతం సార్. సో పర్సంటేజ్ వైజ్ గా కూడా చెప్పండి సార్, ఎంత పర్సెంట్ బాగున్నట్టు సార్ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం? కన్యా రాశి వారికి ఈ సంవత్సరం పర్సంటేజ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ కూడా పాపగ్రహ సంబంధాల్లో లేవు కాబట్టి 80% ఇవి పాజిటివ్గానే ఉంటాయి. వావ్, అద్భుతం సార్. చాలా అద్భుతంగా మీ ప్రిడిక్షన్స్ అందించారు సార్. నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తులారాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.